మా సంధ్య సంధ్య అన్నయ్య ఎన్నెళ్ళు ఇలా మనోవేదనతో బాధపడతావు? ఇంకెన్నెళ్ళమ్మా పరధ్యానంగా ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటావు? ఏం చేయమంటావు అన్నయ్య? కోరుకున్న నా కార్తీక్ నాకు దక్కకపోయేసరికి ఇలా ఇలా ఆలోచనలో పడకపోతే నవ్వుతూ ఉండమంటావా అన్నయ్య? మా సంధ్య నీకు నువ్వు బలైపోతానంటే చూస్తూ ఈ అన్నయ్య ఎలా బ్రతకలాడమ్మా. చూడు సంధ్య, అన్నగా నా హృదయంలో ఎలాంటి అగ్నిగోళాలు బ్రతలవుతున్నాయో నీకు తెలియదమ్మా. అందుకే అందుకే శాస్త్రి గారితో మాట్లాడా. మంచి సంబంధం ఉందట, ఒక్కడే కొడుకట, ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అన్నీ ఉన్నాయట, కానీ కట్నం లేకుండా చేసుకుంటారట. ఎలాగైనా ఈ సంబంధం ఖాయం చేయమని చెప్పానమ్మా. అన్నయ్య ఎంతో ఆశగా ప్రేమగా నా జీవితం అనుకున్న నా కార్తీక్ నాకు దూరం అయ్యాక నా జీవితంలో పెళ్ళి అనే మాటకి నా తలంపులోనికి కూడా నేను రానివ్వనన్నయ్య. చూడు, ఇంకెప్పుడు పెళ్ళి పెళ్ళి అని నన్ను వేధించకన్నయ్య, వేధించకు. అవునమ్మా సంధ్య, మనం ఒకటి కలిస్తే దైవం మరొకటి చేస్తాడట. సంధ్య, మనం అనుకున్నవన్నీ జరుగుతాయి, ఇంకేమమ్మా. చూడన్నయ్య, కార్తీక్ చనిపోయాడని తెలిసిన తర్వాత నా జీవితంలో పెళ్ళి అనేదానికి తావే లేకుండా పోయిందన్నయ్య. చూడు, ఇంకెప్పుడు పెళ్లి విషయం ఎత్తకన్నయ్య. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఇలా ఆ కార్తీక్ జ్ఞాపకాలతో ప్రశాంతంగా ఇలా జీవితం సాగనిపన్నయ్య. అవునమ్మా సంధ్య. సంధ్య, నీకేం నువ్వు ఇలానే అంటావు? వయసు వచ్చిన ఆడపిల్లని ఇంటిలో పెట్టుకొని బజారు వెంట బలదూరుగా తిరుగుతున్నానని నలుగురు నన్ను చూసి నవ్వుకుంటారమ్మా. అదే తండ్రి ఉంటే పిల్ల పెళ్లి చేయకుండా ఇలా వదిలేసేవాడా అని 10 మంది పలు రకాలుగా అనుకుంటారమ్మా. సంధ్య, ఇలా ఒంటరిగా ఉన్న ఆడపిల్లపై లేనిపోయిన అపనింతలు వేసి అల్లరిపల్ల చేసే రోజులమ్మా ఇవి. అందుకే నా మాట విను, ఈ పెళ్లికి ఒప్పుదమ్మా, పెళ్లికి ఒప్పుకో. అన్నయ్య, అవునమ్మా, నీ అన్నయ్యనే చెప్తుండా. మంచి గుణవంతుడు, అన్ని విధాలా తగిన వాడని డాక్టర్ చక్రవర్తితో నీ పెళ్లికి ఏర్పాట్లు చేశా. అప్పుడే కాదన్నావు, ఇప్పుడు ఇంత మంచి సంబంధం వద్దంటున్నావు. చూడన్నయ్య, నాకు పెళ్ళి అనేదే వద్దు. జీవితాంతం ఇలా ఒంటరిగానే కార్తీక్ జ్ఞాపకాలతో ఉంటానని ఇంతకు మునిపే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. చావనైనా చేస్తాను కానీ మరో మగాడిని నా భర్తగా ఊహించుకోలేను. నువ్వెందుకమ్మా సావటం? ఆ నలుగురు అనే సూటు పొట్టు మాటలు విని పరిస్థితి బ్రతికే కంటే ఆ సావేద నేనే సస్తానమ్మా, నేనే సస్తా. అన్నయ్య, అవును అన్నయ్య. అన్నయ్య, నా ఆవేశంలో నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. దయచేసి ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకన్నయ్య, మాట్లాడకు. ఇది ఆవేశంగా సంధ్య, ఆవేదన. కన్న తండ్రి పోయాడు, కట్టుకున్న పిల్లం వదిలేసి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఉన్న ఉద్యోగం ఊడిపోయి ఎలా బ్రతకాలా నివసిస్తున్న అసమర్థుణ్ణి. సంధ్య, లక్షలు కట్నం ఇవ్వండి, ఆడపిల్ల పెళ్లి చేయాలని ఈ రోజుల్లో ఉన్న ఒక్క చెల్లి పెళ్లి ఎలా చేయాలా అని అనుక్షణం నీ గురించి ఆలోచిస్తూ ఇలా కుమిలిపోతూ బతికే కంటే నేనే సస్తే బాగుంటుందమ్మా. అన్నయ్య, అంత మాట అనకన్నయ్య. నాకున్నదంతా నువ్వు ఒక్కడివే కదన్నయ్య. నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా అన్నయ్య, ఎలా? తప్పమ్మా, ఇప్పుడు కావాల్సింది కన్నీళ్ళు కదమ్మా, ఆనంద బాష్పాలమ్మా. ఈ పెళ్లి 100 ఏళ్ల పంటగా వర్దిల్లాలి. అందుకే పంతుల కొరత మాట్లాడతా. ఇప్పుడే నీ పెళ్లి జరిపిస్తానమ్మా, ఇప్పుడే ముహూర్తం పెట్టి నీ పెళ్లి జరిపిస్తానమ్మా. పుష్యమే నక్షత్రయుక్త శుభలగ్నమందు చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరం. ఏ ఇంటికి వెళ్ళాలైనా నా ఇంటికి పాపేనంట. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు
అన్నయ్యకు సంబరమంట ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంట చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట అన్నయ్యకు సంబరమంట చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంట చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట అన్నయ్యకు సంబరమంట ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంట చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట